ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ నాన్న పేరేమన్నావు? అది అడుగుతుంది నిన్నే. మీ నాన్నగారి పేరేంటి? రా రాగ రాగ రఘుపతి నాయుడు నాయనా? అవును సార్, రఘుపతి నాయుడే. ఏం పని చేస్తుంటారు? అది ఏం లేదానంద్, రుక్మిణి ఎలాంటి ఇంటికి వెళుతుందోనని చిన్న భయం, అంతే. ఎందుకు నాయనా భయ్యము? ఆనంద్ చాలా మంచోడు నాయనా. నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకెలాంటి అనుమానం లేదమ్మా. ఆనంద్, మీ అమ్మా నాన్నల్ని పిలిపించు, కూర్చొని మాట్లాడదు. వాళ్ళ నాన్నొస్తే కూర్చొని మాట్లాడడం ఎలా కుదురుతుంది సూర్య? రాజు, పెద్ద పంతులు గారిని పిలిపించు. ఆనంద్ రుక్మిణిల జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే పెద్ద. నువ్వు హ్యాపీనే కదమ్మా? ఆ? ఆ, డబుల్ హ్యాపీ నాయనా. మీరు లేకుండానే నా పెళ్లి జరుగుతుందేమోనని భయపడినాను. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నువ్వున్నావు, అమ్మున్నది, బావగారున్నారు, చిన్న ఆయన ఉన్నాడు, చిన్నమ్ముంది. ఇలా నాకు పెద్ద కుటుంబమే ఉంది. ఇంకేం కావాలి నాయనా నాకు? నిన్ను నా బిడ్డ స్థానంలో ఊహించుకొని ఒక్కరోజు కూడా కాలేదా? అప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావా తల్లి? ఏం ఆలోచిస్తా ఉండవు నాయనా? ఏం లేదమ్మా. రాజు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే పెద్ద. నీ బిడ్డనంటూ దగ్గరయ్యి మళ్ళీ దూరం అయిపోతున్నానని బాధపడుతున్నావా నాన్న? నేనెప్పటికీ మీకు దూరంగా వెళ్ళను నాన్న. అమ్మని కూడా వెళ్ళనివ్వను. అలా వెళ్లాల్సొస్తే మీ ఇద్దరిని ఒకటి చేశాకే వెళ్తాను. ఆనంద్ రాఘవ కొడుకనే విషయం సూర్య వినేశాడేమోనని చాలా భయపడ్డాను. దేవుడి దయవల్ల సూర్య వినలేదు. ఎలాగోలా బయటపడ్డాం కాబట్టి ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఎవరితోనూ ఎక్కడా మాట్లాడకూడదు. ఈ విషయం గురించి పక్కన పెడితే ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురమ్మని సూర్య చెప్తున్నాడు. అదెలా కుదురుతుంది? రాఘవ్ రావడం కుదురుతుందా? ఒకవేళ రాఘవ్ వస్తే సూర్య ఊరుకుంటాడా? అమ్మా, ముందు రాఘవ్ ఎక్కడున్నాడో తెలిస్తే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామమ్మా. మా నాన్న ఎక్కడున్నాడో అని కొన్నేళ్లుగా వెతుకుతున్నాం. ఆచూకీ తెలియట్లేదు. అలాంటిది ఇప్పుడెలా దొరుకుతాడు రాజు? దొరుకుతాడు ఆనంద్. విజయాంబిక దీపక్ నీకు మాట ఇచ్చారంటే తప్పకుండా దొరుకుతాడు. రాఘవన్ అడ్డం పెట్టుకుని నిన్ను అడ్డం పెట్టుకుని రాఘవన్ ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి రాఘవ దొరికితే ఆట ఎలా ఆడాలో నేను చూపిస్తాను.